హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక కొత్త టాపిక్ తోటి వచ్చిన. ఇందిరమ్మ ఇల్లు 85% కంప్లీట్ అయింది. అది ఎవరిదో కాదు, మాదే. లోపల ఎట్లున్నాయనేది మీకు మొత్తం చూపెడతా, చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, మొత్తం చూపెడతా ఇల్లు. ఇటు సైడ్కి అయితే మెట్లు వచ్చినాయి. బయట మేము టైల్స్ వేసుకున్నాం, ఇట్లా చిన్న కొంచెం లుకింగ్ కోసం. మీదైతే గ్రానైట్ వేసుకున్నాం, బార్డర్కు కొంచెం లైట్గా వైట్ వేసుకున్నాం, మొత్తం బ్లాక్ ఉంటే మంచిగా ఉండదని. ఇదైతే డిజైన్ సెల్ఫ్ అన్నట్టు. హాల్లో ఒకటి పెట్టుకున్నాం డిజైన్ సెల్ఫ్. ఇక్కడ టీవీ సెల్ఫ్ వస్తుంది. ఇది ఇంకా మొత్తం కంప్లీట్ కాలే. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇటు సైడ్ సెల్ఫ్లు పెట్టుకున్నాం. మీద ఫ్లోర్ సీలింగ్ సుతం చేసుకున్నాం. ఫ్లోర్ సీలింగ్ అయిపోయింది. ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ చూపెడతా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇటు సైడ్కి సెల్ఫ్లు పెట్టుకున్నాం, దాని లెక్కనే సేమ్. మీద ఫ్లోర్ సీలింగ్. ఇది ఒక డిజైన్. రెండు డిజైన్లు ఒకటే ఉంటే మంచిగా ఉండదని చేంజ్ చేసుకున్నాం కొంచెం. ఇటు సైడ్ అయితే వంట రూమ్ పెట్టుకున్నాం. వంట రూమ్లో సుతం టైల్స్ కంప్లీట్ అయినాయి. ఇటు సెల్ఫ్లు పెట్టుకున్నాం, ఏమైనా సామాన్లు పెట్టుకునే అందుకు. మీద ఒక సజ్జి ఉంది. ఇదైతే స్టవ్ పెట్టుకునేది అందుకు ఒకటి. ఇట్లా చిన్న ఏమైనా సామాన్ పెట్టుకునేది అందుకు కింద. ఇక్కడ సైడ్కు సింకు. ఇదైతే ఇంకా మొత్తం కంప్లీట్ కాలే. పూజ రూమ్ అనుకుంటున్నాం. ఇది ఇంకా మొత్తం కంప్లీట్ కాలే. హాల్లో ఫ్లోర్ సీలింగ్. ఇది హాల్, ఫ్లోర్ సీలింగ్. ఇది హాల్ అన్నట్టు. హాల్లోనే కొంచెం వైట్ కలర్ బార్డర్ పెట్టుకున్నాం, ఎందుకంటే మనకు మెయిన్ హాలే కాబట్టి హాల్లో కొంచెం లుకింగ్ ఉండాలని వైట్ కలర్ బార్డర్ పెట్టుకున్నాం. ఇట్లా దర్వాజాల కాడ డిజైన్లకు పెట్టుకున్నాం, కొంచెం లుకింగ్ ఉంటుందని. ఇదే ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు. ఇటు సైడ్కి అయితే మెట్లు, మీద ఎలివేషన్ ఉంది.